నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్వాల్గూడ గ్రామంలో దేవాలయ భూములు, వారసత్వ భూములపై కబ్జా ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గ్రామ సర్వే నెంబర్ 128లో ఉన్న శ్రీ కట్టమైసమ్మ దేవాలయానికి చెందిన 1 ఎకరం 16 గుంటల భూమి అక్రమ కబ్జాకు గురైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అలాగే సర్వే నెంబర్ 128/A, 128/Eలో ఉన్న 1 ఎకరం 18 గుంటల భూమి తమ పూర్వీకులకు నవాబుల కాలంలో కేటాయించబడిందని బాధిత కుటుంబ సభ్యులు చెబుతూ ఉన్నారు. ఈ భూములపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని చేవెళ్ల సురేష్, కృష్ణ, రాజేష్ ప్రభుత్వాన్ని, రెవెన్యూ అధికారులను కోరారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు తోకల శ్రీనివాసరెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ లింగం యాదవ్, కొత్తకాపు రాజురెడ్డి, మధు, ముదరాజ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న కూడా నేను చెప్పింది ఏంటంటే, ఇంత ముందు కూడా నేను చెప్పిన చూడు డాక్టర్ సార్, ఇక్కడ రాకండి, మీ దగ్గర ల్యాండ్ ఉంది, దీన్ని ముట్టుకుంటే ఆడ ముట్టుకోవాల్సి వస్తుంది, దీన్ని ముట్టుకుంటే దాన్ని ముట్టుకోవాల్సి వస్తుంది. కానీ మన ఊర్లో ఏమైపోతుందంటే, ప్రతి ఒక్కరు ఆయన దగ్గర ఉన్న పైసలకు అమ్ముడు పోయి సపోర్ట్ చేసిన చూడు. అయ్యా నాకు డబ్బులు వద్దు, వీడికి వచ్చిన పైసలకు అమ్ముడు పోయిన అన్నట్టు ఆయన ముంగంటే చెప్పిన డబ్బుల విషయం వద్దు, కానీ ఆ డబ్బులు మాకు కానీ 10 మందికి పంచే బదులు ఈ జాగ వదిలిపెట్టేసి ఆ విషయం నేను చెప్పిన. పిలిపి కూడా ఇవి ఉన్నాయన్న, ఈ చిన్న చిన్న ఏముందంటే మాట 10,000 ఇస్తారు, పోతే 2 రోజులు అయితే ఖర్చు అయితే అయిపోతుంది. ఈ చిన్న చిన్న చిల్లర పంచాయతీ కోసానికి మన ఊరోళ్ళంతా ఏమైతుందంటే అవతల సపోర్ట్ చేస్తుంది. అవన్నీ బంద్ చేసుకుని మన గుడి మన ఊరు. దయచేసి ఇది గుడికి సంబంధించింది, ఒక గ్రామానికి సంబంధించిన అంశము. ఇదే ఒక ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేదా రియల్ ఎస్టేట్ దందా వాళ్ళు కొట్టుకుంటున్నది కాదు ఇది. కాబట్టి కొంచెం ఆలోచన చేసి మీరు ఏదైనా స్టెప్ తీసుకోండి, లేకపోతే మేము అందరం రావాల్సి వస్తుంది, పరిస్థితి వేరేలా ఉంటుందని చెప్పి కూడా వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా అన్నారు లేదన్నా ఇద్దరు పార్టీలను తీసుకొని మాట్లాడతాం, లేదంటే ఫస్ట్ పని ఆపుతాం, తర్వాత మాట్లాడిన తర్వాత మేము ఏ ఆలోచన చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. తర్వాత మళ్ళీ నిన్న వాళ్ళు వచ్చారు. నిన్న మా దగ్గరకు వచ్చినప్పుడు ఒకటే విషయం చెప్పారు ఏంటంటే, వాస్తవానికి ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నామంటే ఇది ఒక ధర్నా కార్యక్రమం కాదు, ఇదంతా కాదు. వాళ్ళు వస్తున్నారు మాట్లాడనికే, మన అందరం కూడా కలిసి మాట్లాడుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టినాం, అంతే కదా. నాకు అదే విషయంలో చెప్తే నేను కూడా దానికోసమే వచ్చిన. సరే అన్న, ఒక పెద్దలుగా అందరం కూర్చుంటున్నాం, పెద్ద మనుషులు అందరం కూర్చుంటాం, సో నువ్వు కూడా పాల్గొంటే బాగుంటుంది, మీరు కూడా సమయం ఇస్తే బాగుంటుంది అంటే వచ్చినాం. సరే వాళ్ళు రాలేదు, వాళ్ళు ఏ అంశంలో రాలేదు, ఎందుకు ఏ కారణాలు వాళ్ళు రాలేదు అనేది మనకు తెలియదు, కాబట్టి మనం మాట్లాడడం కరెక్ట్ కాకపోయినప్పటికీ కూడా 110% ఇంతకుముందు పెద్దలు చెప్పినప్పుడు ఒక విషయం వాస్తవం ఏంటంటే, అవతల వ్యక్తి ఎవరు అనే విషయం పక్కకు పెడితే ఈ గ్రామానికి ఒక దేవాలయానికి సంబంధించిన భూమి ఏదైతే ఉందో, ఇందులో వాసన గతంలో నేను కూడా వచ్చిన బోనాల పండుగ ఇక్కడ ఘనంగా బోనాలు చేసుకోవడం నేను కూడా చూసిన, నా కళ్ళారా నేను కూడా చూసిన. మళ్ళీ గ్రామం నుంచి అందరూ కూడా వచ్చి పూజలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది ఖచ్చితంగా గుడికి వదిలేయాలని చెప్పి నేను వారికి కూడా కోరుతా ఉన్నా దీని ద్వారా. ఎందుకంటే ఇంతకుముందు గ్రామస్తులు చెప్పారు, వాళ్ళందరి ఆలోచన ఒకటే ఏంటంటే 60 ఎకరాల దగ్గర 70 ఎకరాలు ఆసామని చెప్తా ఉన్నాడు. భూములు పట్టదారులు భూములు ఉన్నాయి, అంత పెద్ద రియల్ ఎస్టేట్ వ్యక్తి, అంత పెద్ద వ్యక్తి మళ్ళీ డాక్టర్ అని చెప్తా ఉన్నారు. మళ్ళీ వారికి ఈ చిన్న భూమి మీద ఎందుకు ఇంత ఆశ ఉందనేది నాకు తెలియదు. నేను డాక్యుమెంట్లు కూడా పరిశీలిస్తే 2008 నుంచి డాక్యుమెంట్లు ఉన్నాయి. అనేక రకాలుగా రెక్టిఫికేషన్లు చేసి బౌండరీలు మార్చుకుంటే డాక్యుమెంట్ తీసుకుని వచ్చారు. సరే ఎంత ఏం తెచ్చినా కూడా ఇటువంటి